ఏమి ఆ ఇంద్రుడు వాళ్ళెవరు ఎందుకు చేయాలంటే ఇంద్రుడి వల్లే వర్షాలు పడుతున్నాయి కనుక చెయ్యాలి అని వాళ్ళు సమాధానం చెప్పారు. ఇంద్రుడి వల్ల పడుతున్నాయని ఎవడు చెప్పాడయ్యా? మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటివి ఇదిగో ఈ గోబ్రాహ్మణుల వల్లే మనం హాయిగా ఉన్నాము. అందుకు ఈ గోవులన్నింటినీ పోషించేది ఆ గోవర్ధనం. అది ఇచ్చేటువంటి పచ్చగడ్డి, దాని నుంచి పారేటువంటి జలపాతాలు, ఈ నది, వీటి వల్ల మనం పోషింపబడుతున్నాం కనుక మనం దాన్నే ఆరాధిద్దామని. దీన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేక కృష్ణుడు ఒక నాస్తికుడని, దేవతల్ని పూజించవద్దని చెప్పాడని, ఆ కారణం చేతనే ప్రకృతిని పూజించండి, కంటికి కనబడే ప్రకృతిని పూజించకుండా కంటికి కనబడిన దేవుణ్ణి పూజించడం ఎందుకని అన్నాడని వీళ్ళు వ్యాఖ్యానించారు. ఇక్కడ ఈ మాటకి ఆ మాటకి కొంచెం చూస్తే కృష్ణ పరమాత్మ చెప్పిన అంతరార్థం మనకు తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ దేవాది దేవుడిగా భూమి మీద తిరిగిన అవతారం కదా. అందుకని ఇక్కడ ఉంటూనే సర్వలోకముల్ని శాసించిన వాడు ఆయన. భూమి మీద కృష్ణుడిగా వచ్చిన సర్వలోక శాసకత్వం ఉన్నవాడు. అందుకే కృష్ణ పరమాత్మ పూర్ణావతారం అయింది. అక్కడ ఉంటూనే బ్రహ్మను శాసించగలడు, ఇంద్రుడిని శాసించగలడు. కానీ ఇంద్రాదుల యందు ఒక చిన్న అహంకారం ప్రవేశించింది. ఎందుకు? మాయ చేత. బ్రహ్మగారు కూడా ఆ మాయ చేతే కదా అంతకుముందు లేగలని వాళ్ళందరినీ దాచివేయడం జరిగింది. అలాగే ఇంద్రుల్లోనే ఒక మాయ ప్రవేశించింది. ఆ మాయను తొలగించడానికి ఆడిన మాటే తప్ప ఆయన యజ్ఞాదులను నిరసించడం అందరి ఉద్దేశం కాదు.